స్పెషల్ ఫోకస్. హమ్మయ్య, మొత్తానికి నింగి నుంచి నేలపై సేఫ్ గా అడుగు పెట్టేశారు భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్. ఇక సవాళ్లు ముగిసినట్లే, సమస్యలకు ఎండ్ కార్డు పడినట్లే అని అనుకుంటున్నారా? జస్ట్ ఏ మినిట్. అసలు ఛాలెంజెస్ ఇప్పుడే మొదలయ్యాయంటున్నారు నాసా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు. ISS లో 9 నెలల పాటుండి జీరో గ్రావిటీలో తేలి ఆడుతూ ఆస్ట్రోనాట్స్ కనిపించడం చూడ్డానికి వింతగా సరదాగా ఉండొచ్చు. కానీ అక్కడ ఎక్కువ రోజులుండి ఇక్కడికి రావడం వల్ల వ్యోమగాములు చాలా శారీరక మానసిక సమస్యల్ని ఫేస్ చేయాల్సి ఉంటుందంటున్నారు. నింగిలో ఛాలెంజెస్ దాటారు, ఇక నేలపై సవాళ్లు స్వాగతం పలికాయా? వాట్ నెక్స్ట్? నింగిలో సవాళ్లను దాటిన భారత సంతతి వ్యోమగామి సునీత ఇక నేలపై ఛాలెంజెస్ ఫేస్ చేయనుందా? గ్రావిటీ లైఫ్ ఆస్ట్రోనాట్స్ కు పునర్జన్మ లాంటిదేనా? భూమిపై వ్యోమగాముల జీవనం కొన్నాళ్లు భారమేనా? ఇక్కడ ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్ని ఎలా అధిగమిస్తారు? అంతరిక్షంలో చిక్కుకుపోయి 9 నెలల పాటు నిరీక్షించి సేఫ్ గా భూమిపైన అడుగు పెట్టారు భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, ఇతర వ్యోమగాములు. దీంతో అందరిలో పెద్ద టెన్షన్ కు ఎండ్ కార్డ్ పడింది. స్పేస్ టూర్ అంటేనే జీరో గ్రావిటీ, చాలా రిస్క్ తో కూడుకున్నది. ఇప్పుడు భూమిపై సునీత, ఇతర ఆస్ట్రోనాట్స్ కు ఆరోగ్యపరంగా సవాళ్లు తప్పవా? జీవనం భారమేనా? ఇంతకీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ISS లో సునీత సహచర ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ 9 నెలల పాటు చిక్కుకుని ఎన్నో అడ్డంకుల్ని దాటి భూమికి చేరుకున్నారు. ఇక్కడ భూమిపైకి రాగానే వాళ్లు అందరిలా లైఫ్ లీడ్ చేయడం అయితే అంత ఈజీ కాదు. భూమిపై గురుత్వాకర్షణ వాతావరణానికి అనుకూలంగా వాళ్ల శరీరం సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే సునీత విల్మోర్ ఫ్లోరిడా సముద్రంలో ల్యాండ్ అయ్యాక స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ నుంచి నేరుగా నాసా రీహాబిలిటేషన్ సెంటర్ కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత 45 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే వాళ్ల జీవితం సాగనుంది. కొన్ని వారాలు అయితే తప్ప మళ్లీ గ్రావిటీ లైఫ్ లో సాధారణమైన మనుషుల్లా వాళ్లు జీవించలేరు. ఈ మధ్య కాలంలో ఎన్నో సమస్యల్ని వాళ్లు ఫేస్ చేయాల్సిందే. 9 నెలల పాటు అంతరిక్షంలో జీరో గ్రావిటీ మధ్య సునీత విల్మోర్ గడిపారు. దీంతో వీళ్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుని ఉంటాయి. శూన్య గురుత్వాకర్షణ కారణంగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా తలకే చేరుతుంది. దీంతో కొన్ని ద్రవాలు తలలో చేరుకుంటాయి. అందుకే కిందకొచ్చాక ముఖం బొద్దుగా ఉబ్బినట్లు, కాళ్లు సన్నగా తగ్గిన శరీరాకృతిలో సునీత, ఇతర ఆస్ట్రోనాట్స్ కనిపించారు. సాధారణ జీవితం గడిపేందుకు కావలసిన ఆరోగ్యం కోసం వీరిని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. వైద్య నిపుణుల సూచనలతో పలు వ్యాయామాలు, ధ్యానం లాంటివి చేయించనున్నారు. ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తి లేని ప్రాంతంలో వారు ఇన్నాళ్లు ఉండి వచ్చారు. దీంతో కండరాలు బాగా బలహీనపడతాయి, ఎముకలు గట్టిదనం కోల్పోతాయి, నాడీ సమస్యలు, కంటి చూపు ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 6 నెలల కంటే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్నప్పుడు సహజంగానే ఎముకల్లో కాల్షియం, ఇతర ఖనిజ లవణాలు శరీరం కోల్పోతూ వస్తుంది. అలా బోన్ సెన్సిటివ్ గా మారుతుంది. అందుకే ముందుగా ఎముకల సాంద్రతను పెంచడం కోసం 3 నెలల పాటు రకరకాల సప్లిమెంట్స్ ను వైద్యులు వీళ్లకు అందిస్తారు. 6 నెలలు పైనుంటే భూమి పైన 20 సంవత్సరాల్లో జరిగే బోన్ లాస్ కి ఈక్వల్ ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గడం అంటే బోన్ లో సాంద్రత తగ్గిపోవడం, మజిల్ వీక్నెస్ రావడం, కొంతమంది ఐసోలేషన్ లో ఉండి మానసికంగా దెబ్బతింటాం. కాస్మిక్ రేస్, సన్ రేస్ వల్ల వాళ్ళ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎట్మోస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జీవితకాలం చేయాల్సింది. ఆస్ట్రోనాట్స్ సునీత విల్మోర్ 6 నెలల కంటే ఎక్కువే 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండొచ్చారు. ఆ లెక్కన
శారీరక మానసిక సమస్యలను ఎక్కువే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెన్ను, మెడ, తల భాగంలో గ్రావిటీ కారణంగా కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ల శరీరాకృతిని సాధారణ స్థితికి చేర్చేందుకు కొన్ని రకాల ఎక్సర్సైజులు, ఏరోబిక్స్ చేయిస్తారు. ఇవి కండరాల బలాన్ని పెంచుతాయి, శక్తిని, శారీరక సమతుల్యతను ఇస్తాయి. ఒక రకంగా ఇది వారికి పునర్జన్మతో సమానం. అప్పుడే పుట్టిన శిశువు ఎలా సమస్యలను ఎదుర్కొంటూ ఎదుగుతారో దాదాపు అలాంటి ప్రాబ్లమ్స్ నే వీళ్లు ఫేస్ చేస్తారు. శరీరాన్ని తమంతట తాముగా బ్యాలెన్సింగ్ చేసుకోవడం నుంచి బాగా నడవడం, బరువుల్ని పట్టుకోవడం, ఎత్తడం, మాట్లాడడం, ఆలోచించడం వరకు కొన్ని వ్యాయామాల్ని చేయిస్తారు. మరోపక్క మానసికంగా బలపడడం, చురుకుదనం కోసం రకరకాల మెడిటేషన్స్, సప్లిమెంట్స్ ను అందిస్తారు. స్పేస్ లో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు అలా తేలి ఆడుతూ ఉన్నారులే, ఇక వీళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయనుకుంటారేమో. భూమిపైకి తిరిగి వచ్చాక ఆస్ట్రోనాట్స్ కు అన్ని సమస్యలు సవాళ్లేనట. ఎముకలు వీక్ అవుతాయి, కండరాలు క్షీణిస్తాయి, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాళ్ళు కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందట. గురుత్వాకర్షణలో జీవించడం అంటే ఓ రకంగా మళ్లీ జన్మించినట్లే లెక్క. జీరో గ్రావిటీ నుంచి గ్రావిటీ లైఫ్ లోకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ గురుత్వాకర్షణలో జీవించడం అంటే మళ్లీ జన్మించినట్లేనా? ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, కోలుకోవడానికి కొన్ని వారాలు సమయం. జీరో గ్రావిటీ కారణంగా వ్యోమగాములు స్పేస్ లో ఉన్నప్పుడు నడవటం, కదలడం కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. తల్లి కడుపులో ఉమ్మనీరు మధ్య కదిలే బిడ్డల జీరో గ్రావిటీలో తేలియాడుతూ జీవిస్తారు. దీంతో చిన్న పిల్లల్లాగే వాళ్ల కండరాలు, ఎముకలపై ఎలాంటి ఒత్తిడి, భారం ఉండదు. అవి బాగా పెళుసుబారిపోతాయి. ఎముకల కణజాలాలు తమ తీరుతెన్నుల్ని మార్చుకుంటాయి. కొత్త ఎముక కణజాలాన్ని నిర్మించే కణాలు నెమ్మదిస్తాయి. పాత ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేసి క్షీణించడం ఉంటుంది. అందుకే ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ప్రతి 30 రోజుల కాలానికి వ్యోమగాముల ఎముకలు 1 నుంచి 2% మేర సాంద్రతను కోల్పోతాయి. 6 నెలల కాలానికి 10% వరకు తగ్గుతాయి. ఆ లెక్కన 9 నెలలుగా అంతరిక్షంలో ఉన్నారు సునీత విల్మోర్. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ కొంత ఎక్కువే ఉంటుంది. మన భూమి మీద వృద్ధుల్లో ఏటా 0.5% నుంచి 1% మేర ఇలా ఎముకల కణజాల క్షీణత ఉంటుంది. అంతరిక్షంలో సుదీర్ఘంగా గడిపి వచ్చిన వ్యోమగాములకు ఎముకలు విరిగే ముప్పు ఎక్కువే. అందుకే సాధారణ స్థాయికి రావడానికి కనీసం 4 ఏళ్ల సమయం పడుతుంది. ఎముకల క్షీణతను తగ్గించుకోవడానికి వ్యోమగాములు ISS లో కఠోర వ్యాయామాలు చేస్తూ ఉంటారు. రోజుకు కనీసం 2 గంటల పాటు ట్రెడ్మిల్ లేదా ఫిక్స్డ్ సైకిల్ పై కసరత్తులు చేస్తారు. ఆ మాత్రం చేయకపోతే శరీరంపై కండరాలు బాగా బలహీనపడతాయి. కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు వీపు, మెడ, పిక్కలు లాంటి భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రోదశలో 2 వారాలు గడిపితే కండరాలు 20% వరకు క్షీణిస్తాయి. 3 నుంచి 6 నెలలు గడిపితే 30% వరకు కండరాల్లో క్షీణత ఉంటుంది. మరి 9 నెలల కాలం కంటిన్యూగా స్పేస్ లో ఉన్నారు సునీత. మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్. కండరాల సమస్య కూడా ఎక్కువే ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అందుకే కండరాల వ్యాయామం కూడా రీహాబిలిటేషన్ సెంటర్ లో ప్రత్యేకంగా చేయిస్తారు. ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో ఎక్కువ రోజులు గడిపి భూమిపైకి వచ్చాక వినికిడి, చూపు సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది. చెవిలోని వెస్టిబ్యులర్ అనే పార్ట్ గ్రావిటీకి సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. మనం భూమి మీద నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా, తుళ్లి పడిపోకుండా స్థిరంగా ఉండేందుకు ఈ వెస్టిబ్యులర్ పార్ట్ కీలకంగా వ్యవహరిస్తుంది. ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో ఉన్నన్ని రోజులు దీని అవసరం ఉండదు. తేలియాడుతూ భారరహిత స్థితిలో ఉంటారు. కాబట్టి వెస్టిబ్యులర్ నుంచి మెదడుకు, అక్కడి నుంచి అవయవాలకు కమ్యూనికేషన్ లోపం ఏర్పడుతుంది. ఇది మెదడులో గందరగోళ పరిస్థితికి దారితీయొచ్చు. దీన్నే స్పేస్ సిక్నెస్ అంటారు. కళ్ళు తిరగడం, తలనొప్పి, కడుపులో వికారం, వాంతులు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. భూమిపైకి తిరిగొచ్చాక వ్యోమగాములపై గురుత్వాకర్షణ ప్రభావం తిరిగి మొదలవుతుంది. కాబట్టి వీరిలో గ్రావిటీ సిక్నెస్ మొదలవుతుంది.
పసిపిల్లల్లానే నడవటం, కూర్చోవటం ఇబ్బందిగా ఉంటుంది. దీని నుంచి కోలుకునేందుకు రకరకాల సప్లిమెంట్స్, మెడికేషన్ అండ్ మెడిటేషన్ ఉంటాయి. మనకు బ్రెయిన్లో కొన్ని సమస్యలు, వర్టిగో, ఇంకంపాటిబిలిటీ, సక్రమంగా బ్యాలెన్స్ చేసుకోవడం లాంటి సమస్యలు, అంతేగాక కంటి శుక్లాలు రేడియేషన్ వలన వచ్చే ప్రమాదం ఉంటుంది. నోరులో కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం. ఆ తర్వాత హార్ట్లో కొన్ని కార్డియోవాస్కులర్ చేంజెస్, అంటే హీమోగ్లోబిన్ తగ్గిపోవడం. ఇంకోటి ఆస్ట్రోనాట్స్కి యూజువల్గా అనీమియా వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. భూమిపై గురుత్వాకర్షణ శక్తి వల్ల బాడీలో రక్తం, ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంపు చేస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. స్పేస్ లో ఈ సిస్టమ్ దెబ్బతింటుంది. శరీరంలో ఎగువ భాగానికి చేరే రక్తం, ద్రవాలు అక్కడే పేరుకుపోతాయి. దీనివల్ల కొందరు వ్యోమగాముల ముఖాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. తలలో రక్తం, ద్రవాలు పేరుకుపోవడంతో వినికిడి, చూపు సమస్యకు దారితీయొచ్చు. రోదసులో ఉన్నప్పుడు గుండె పనితీరు, ఆకృతి మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు భూమికి తిరిగి వచ్చాక బ్లడ్ ప్రెషర్ నియంత్రించడం కష్టం. ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు నాలుక భూమిపై ఉన్నంత ఫ్రీగా ఉండదు. అందుకే తిరిగొచ్చాక మాట్లాడే విధానం మారుతుంది. శరీరం బేబీ ఫీట్ ఎఫెక్ట్ ను పొందుతుంది. స్పేస్ లో నడవటం ఉండదు కాబట్టి కాలి చర్మం దళసరితనాన్ని కోల్పోయి చిన్నపిల్లల చర్మంలా తయారవుతుంది. పాదాలు భూమిపై పెట్టి నడవడం కష్టమవుతుంది. అందుకే కొన్ని రోజుల పాటు నడవటం ప్రాక్టీస్ చేస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థపై స్పేస్ టూర్ ప్రభావం ఉంటుంది. భూకక్షలో రేడియో ధార్మికత వల్ల వ్యోమగాముల్లో తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. దీంతో ఇమ్యూనిటీ తగ్గి చిన్న చిన్న సమస్యలకే శరీరం సహకరించకపోవడం, జబ్బుల బారిన పడడం పెరుగుతుంది. ఇది క్యాన్సర్, నాడీ క్షీణత, ఇతర వ్యాధుల ముప్పును పెంచే అవకాశం ఉంటుంది. ఇలా స్పేస్ టూర్ చేసి రావడం అంటేనే రిస్క్ ఫ్యాక్టర్. పైగా ఎక్కువ రోజులు అక్కడ గడిపి రావడం అంటే మనిషి పునర్జన్మ ఎత్తినట్లే లెక్క.